నమస్తే నేను యామిని రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటల కార్యక్రమానికి స్వాగతం. పసిడి పంటల కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈ రోజు పసిడి పంటల కార్యక్రమంలో భూసార పరీక్షలు నిర్వహిస్తూ రైతుకు భూమిలో ఉండే పోషక విలువలను తెలియజేస్తూ రైతు మిత్రుడిగా మారిన నవనిర్మాణ్ ఫౌండేషన్ అధినేత రాంబాబు గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే రాంబాబు గారు, వెల్కమ్ అవర్ స్టూడియో. ముందుగా నవనిర్మాణ ఫౌండేషన్ ద్వారా రైతులకు భూసార పరీక్షలు చేస్తూ రైతు మిత్రుడిగా మారిన మీకు ముఖ్యంగా అభినందనలు. రైట్, అయితే రాంబాబు గారు, భూసార పరీక్షలు అనేటివి రైతులకు ఎంత మేర లాభసాటి? రైతులు వ్యవసాయం స్టార్ట్ చేసే ముందు మొదటిగానే వాళ్ళు భూసార పరీక్షలు చేసుకున్నట్లయితే వాళ్ళు తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రధానంగా వాళ్ళ భూములకి సంబంధించి ఎటువంటి పోషకాలు వాళ్ళకు అందుబాటులో ఉన్నాయి, అలాగే pH వాల్యూ, ఈసీ, అలాగే ఆర్గానిక్ కార్బన్, ఇటువంటి వాల్యూస్ ఫార్మర్ ముందుగా తెలుసుకోవడం వల్ల తను ఎటువంటి పంటలను ఎన్నుకోవాలి, ఎన్నుకుంటే ఎంత దిగుబడిని తను సాధించుకోగలుగుతారు, దాంతోపాటు ఏంటంటే ఆ వాటర్ రెసిస్టెన్సీ ఎంత ఉంది అని ఫార్మర్ క్యాల్కులేషన్ ఉంటుంది కనుక సో ఖచ్చితంగా భూసార పరీక్షలు చేసుకోవడం ద్వారా రైతు దిగుబడిలో అధికంగా సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే రాంబాబు గారు, మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్న నేలలు అసలు ఎన్ని రకాలు, ఏ నేలలో ఏ పంటలు వేయడం వల్ల ఎక్కువ అధిక దిగుబడి అనేది సాధించగలుగుతారు రైతులు? మన తెలుగు రాష్ట్రాల్లో అంటే అక్కడ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, కృష్ణా, కడప, గుంటూరు, చిత్తూరు, అలాగే మన తెలంగాణకు వచ్చేటప్పటికి వరంగల్, మేడ్చల్, మహబూబాద్, ఇటువంటికి సంబంధించిన ఏవైతే మనకి ప్రాంతాలు ఉన్నాయో ఇందులో ప్రధానంగా వచ్చేటప్పటికి నల్ల నేలలు, ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు, దీంతోపాటు మనకి కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి సముద్రపు తీర శాండీ సాయిల్స్ అంటే ఇసుక నేలలు, అలాగే సాధారణ ఇసుక నేలలు అనేవి మన ఏపీ తెలంగాణలో ప్రధానంగా ఉన్నాయన్నమాట. దీనిలో ఒక్కొక్క నేలకు సంబంధించిన ఒక్కొక్క నేలలో ఉన్నటువంటి పోషక లవణాలు డిఫరెంట్గా ఉంటుంది, దాని pH వాల్యూ డిఫరెంట్గా ఉంటుంది, అలాగే వాటికి సంబంధించిన కార్బన్ పర్సంటేజ్, దానికి సంబంధించిన అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కనుక స్పెసిఫిక్గా ఒక్కొక్క నేలకు సంబంధించిన క్రాప్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో అన్ని పంటలు అన్ని నేలల్లో వేసుకోవచ్చా అంటే అన్ని పంటలు అన్ని నేలకి సూట్ కావు. సో అందుకని మనమేమో ఆలోచిస్తాము, సో నల్ల నేలలు, ఎర్ర నేలలు అనుకుంటే ప్రధానంగా పత్తి, మిర్చి, అలాగే గోధుమ, ఆకుకూరలు, మ్యాక్స్ అన్ని పంటలు కూడాను నల్ల నేలలు, ఎర్ర నేలలకి సరైనటువంటివి అనమాట. ఎందుకంటే అక్కడ పోషక లవణాలు మంచిగా ఉంటాయి ఎర్ర నేలలు, నల్ల నేలలు. అలాగే ఒండ్రు నేలలకు వచ్చేటప్పటికి మనకి నదీ తీర ప్రాంతాలు లేదా చెరువులకు దగ్గరగా ఉంటాయి కదా, సో ఇక్కడ ఒండ్రు నేలలు ఎక్కువ ఉంటాయి, అంటే అందులో పోషకాలు ఎక్కువ ఉంటాయి. బట్ ఎక్కువ వాటర్ ఫెసిలిటీ, ఎందుకంటే నదులు వాటర్ అంతా ఉంటుంది కనుక అక్కడ మిగతా పంటలు పండించడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. లైక్ మీకు ఈస్ట్ వెస్ట్ గోదావరి చూసుకుంటే మన గోదావరి నదీ తీర ప్రాంతాల్లో ఉన్న పొలాల్లో నేలలు సారవంతంగా ఉంటాయి, కానీ నీటి వలన ఏంటంటే అన్ని రకాల పంటలు వేసుకోలేము. సో అందుకోసం ఏం చేస్తాం, అక్కడ వరి అనేది ప్రధాన పంటగా ఉంటుంది, తర్వాత పప్పు పంటలు, దాంతోపాటు కొన్ని గోధుమ, ఇటువంటి రకాలైనటువంటి పంటలు మనము ఒండ్రు నేలలో వేసుకోగలుగుతాం. ఇసుక నేలల వరకు వచ్చేటప్పటికి, లేదనుకుంటే బంక నేలల వరకు వచ్చేటప్పటికి ఇది మనకి మంచిగా కూరగాయల పంటలకి, పండ్ల తోట పంటలకి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సముద్ర తీర పంటలు అంటే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక నేలల్లో అయితే మనం ముఖ్యంగా గ్రో చేసుకోవాల్సినవి మనకి కొబ్బరి, అరటి, చెరుకు మొదలైనటువంటి పంటల్ని మనము ఈ సముద్ర తీర ఇసుక నేలలో మాత్రం మనం పండించగలుగుతాం అనమాట. ఇలా మనం ఒక రైతుని మనం ఏదైనా ఒక పంట నిర్ణయించుకునేటప్పుడు తన నేల స్వభావాన్ని బట్టి, ఆ భూమిలో ఉన్నటువంటి పోషక లవణాలను బట్టి సో రైతు అనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుందన్నమాట. అందుకు భూసార పరీక్షలు ఖచ్చితంగా 100కి 100% రైతులు తెలుసుకోవాలి, దానికి టెస్ట్ చేయించుకోవాలి, దానికి తగ్గట్టే వ్యవసాయం చేయాలని మనము ప్రతి ఇంటర్వ్యూలో కానీ లేదా ప్రతి ఫార్మర్ విజిట్లో కానీ మేము ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టి చెప్తుంటాం అనమాట. భూసార పరీక్షలు ఖచ్చితంగా చేసుకోండి, గుడ్డిగా వెళ్ళకండి. గుడ్డు మనకి పెద్దల సామెత ఉంటుంది, గుడ్డెద్దు చేలిలో పడ్డట్టు. అట్లా మేము ఎక్కువ నవనిర్మాణ్ ఫౌండేషన్ ద్వారా మేము న్యాచురల్ ఫార్మింగ్ మీద ఎక్కువ మేము ఫోకస్ చేస్తుంటాం. న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద మేము ట్రైనింగ్ చెప్తున్నప్పుడు ఏంటంటే మెజారిటీ ఇప్పుడు ఏపీ తెలంగాణలో సుమారు 10 లక్షలకు పైగా మనకి న్యాచురల్ ఫార్మర్స్ ఉన్నారని మనకి స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అయితే వీళ్ళు ఎంతమంది జెన్యూన్గా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు, రెండు వాళ్ళు మొదలుపెట్టినప్పుడు న్యాచురల్ ఫార్మింగ్లో వాళ్ళ భూమిలో ఉన్నటువంటి పోషక లవణాలు ఎంత ఉన్నాయి, ఆర్గానిక్ కార్బన్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఇన్ని సంవత్సరాలు తను ఆ న్యాచురల్ ఫార్మింగ్ చేసిన తర్వాత దాన్ని ఎంతవరకు ఆ గ్రోత్ వచ్చింది లేదా డిఫరెన్స్ ఏమొచ్చింది అనేది తెలుసుకోవడానికి రైతులకి ముందు మక్కువ లేదు. ఎందుకంటే
థియరిటికల్గా యూట్యూబ్లో చూసుకునే ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదు అనుకుంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో మా లాంటి వాళ్ళు చెప్తునేటప్పుడు ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవి తీసుకొని వాళ్ళు అప్లై చేయడం వరకు ఓకే. బట్ అది ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి చాలా ఒడిదుడుకులు అనేది రైతులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. సో దీన్ని అర్థం చేసుకోవాలి, మా లాంటి వాళ్ళ గైడెన్స్ వాళ్ళు కావాలి అనుకుంటే ఫస్ట్ మేము తీసుకునే స్టెప్ భూసార పరీక్షలు. ఒక రైతు మా దగ్గరికి రీచ్ అయితే మేము ఫస్ట్ అడిగే విషయం ఏంటంటే, మీ మట్టిని మాకు పంపించండి, ఆ మట్టిని మేము టెస్ట్ చేసి వచ్చే రిజల్ట్స్ని బేస్ చేసుకుంటూ మీకు సరైన పంట ఎట్లా మనము వెయ్యాలి, ఎట్లా రికమెండేషన్ అంతా కూడా మనం చెప్పడం జరుగుతుంది. అయితే రాంబాబు గారు, ఇప్పుడు సాయిల్ టెస్ట్ కోసం రైతుల వద్ద నుండి మట్టి నమూనాలను మీరు ఎలా సేకరిస్తారు? మనము మట్టి నమూనాలు అనేది ఖచ్చితంగా రైతే సేకరించాలి తన ల్యాండ్స్ నుండి. బట్ అది ఎట్లా సేకరించాలి అనేది మన టీం కానీ సజెస్ట్ చేస్తుంది బ్యాక్ ఎండ్ అనమాట. సో వాళ్ళకున్న నేల ఎంతైతే ఉందో, ఎన్ని రకాలైనటువంటి నేలలు ఆ భూమిలో ఉన్నాయి అవి తెలుసుకుంటూ వాటిని వాళ్ళు ఎటువంటి పంటలు వేద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనము ల్యాండ్ టెస్ట్ చేసి మనం ఎలాగో సజెస్ట్ చేస్తాం. అయితే ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు వాళ్ళకు ఉన్న అనుభవం వలన వాళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్లాంట్స్ని, అంటే వాళ్ళ క్రాప్స్ని బేస్ చేసుకుంటూ మేము ఈ క్రాప్ వేద్దాం అనుకుంటున్నాము అని వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారనమాట. సో బేసిక్గా మేము అడిగేటప్పుడే అది ఏ నేల అంటే ఎర్ర నేల, నల్ల నేల, ఇసుక నేల అంటే మనకు చూస్తేనే తెలిసిపోతుంది. ఇన్ డెప్త్ వాడికి ఎంత న్యూట్రియంట్స్ ఉన్నాయి, pH ఎంత, అవన్నీ తనకు తెలియదు. బట్ మట్టిని చూసి మనం ఎటువంటి నేల అనేది మనం తెలుసుకోవచ్చు. అలా మేము కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫార్మర్ దగ్గర నుండి తీసుకొని దీన్ని ఎందుకంటే మనం ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క డెప్త్ మనము సాయిల్ని కలెక్ట్ చేయాలి. అంటే మినిమం 15 సెంటీమీటర్స్ నుండి మనకి 3 to 5 feet వరకు మనం సాయిల్ని కలెక్ట్ చేసుకునే క్రాప్స్ కూడా ఉన్నాయి. అంటే మనకు రూట్ క్రాప్స్ అయితే ఒక డెప్త్ తీసుకోవాలి, అగ్రికల్చర్ క్రాప్స్ అయితే ఒక డెప్త్, హార్టికల్చర్ క్రాప్స్ అయితే ఒక డెప్త్. ఇలా డిపెండ్స్ అనమాట. ఒక్కొక్క ఏ క్రాప్ని బేస్ చేసుకుంటూ మనము ల్యాండ్ శాంపిల్స్ కలెక్షన్ అనేది ఉంటుంది. అయితే ఒక పంట వేయాలి అంటే నేలకు సంబంధించి pH అనేది ఏ లెవెల్లో ఉండాలి? నేలకు సంబంధించిన pH వాల్యూస్ అనేవి కస్టమైజ్డ్గా ఉంటాయి. ఎక్కడ కూడా మనం అన్నీ కూడా ఒకేలా ఉంటాయని చెప్పలేము. అలానే ఇక్కడున్న నల్ల నేల, ఇంకో దగ్గర ఉన్న నల్ల నేల రెండు ఈక్వల్ pH ఉంటుందని కూడా మనం చెప్పలేము. సో ఏ నేల స్వభావం ఆ నేలకి సెపరేట్గా ఉంటుంది. సో ఖచ్చితంగా మనం టెస్ట్ చేసుకుంటూనే అవుతుంది. కానీ మేము టెస్ట్ చేయకుండా కొంతమంది ఎట్లా ఉంటుందంటే, మనం డయాగ్నోసిస్కి వెళ్ళేటప్పుడు ఏదైనా మనము ఏమంటారు, ఒక మనిషిగా మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డయాగ్నోసిస్కి వెళ్తుంటాం. వాళ్ళు ఏదో టెస్ట్ చేసి మనకి రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తుంటారు. బట్ మనం ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి టెస్ట్ చేయకుండానే ఒక ప్రీ ప్రిస్క్రిప్షన్ అనేది ఇస్తారనమాట. మనం ఫీవర్ అనుకుంటూ వెళ్తే, ఓకే ఇది వైరల్ ఫీవర్ ఈ టైంలో వస్తుంది, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అంటారు. బట్ దానివల్ల తగ్గినప్పుడు తను మనకి టెస్ట్కి పంపిస్తారు, అది టైఫాయిడా, మలేరియా, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇలానే మేము కూడా ఏంటంటే, బేసిక్గా నేల స్వభావాన్ని బట్టి మేము pH అనేది మేము ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది అనమాట. సో వాటికి సంబంధించిన ఎటువంటి పంటలు వేసుకోవచ్చు కూడా మనం చెప్పవచ్చు. అయితే రాంబాబు గారు, ఈ సాయిల్ టెస్ట్ నిర్వహించుకోవాలి అని అనుకునేవారు మిమ్మల్ని ఏ నెంబర్కి సంప్రదించాలి? సో మాకు డైరెక్ట్గా మేము ఇనీషియల్గా ఏంటంటే ఫార్మర్స్తో ఎక్కువ దీని గురించి నాలెడ్జ్ ఇవ్వాలి కనుక మొదటిగా ముందు నా పర్సనల్ నెంబరే ఇస్తున్నాను అనమాట. సో 7032691531 ఇది నా పర్సనల్ నెంబరు. ఎందుకంటే వాళ్ళ నుండి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలా యాక్యురస్గా తీసుకోవాల్సి ఉంటుంది. కొంచెం లేట్ అయినా అన్ని కాల్స్కి మేము స్పందిస్తాము. తర్వాత మాకు సంబంధించిన బ్యాక్ ఎండ్ టీమ్ అప్రోచ్ అయ్యేది ఏంటంటే 9392388366. ఈ నెంబర్కి ఇది సెకండరీ నెంబర్ అనమాట, ఫాలోఅప్లో ఉంటుంది. ఈ 2 నెంబర్స్కి ఎవరికి అప్రోచ్ అయినా మేము దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము ఫార్మర్కి ఇవ్వడం. మిమ్మల్ని డైరెక్ట్ అప్రోచ్ కావాలంటే అడ్రస్? డైరెక్ట్గా మనకు అప్రోచ్ కావాలంటే మియాపూర్ మదీనాగూడలో మనకు మెయిన్ ఆఫీస్, నా పర్సనల్ ఆఫీస్ ఉంది. అలాగే మనకు సంబంధించినటువంటి మన నవనిర్మాణ్ ఫౌండేషన్తో పాటు పనిచేస్తున్నటువంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అందులో ప్రధానంగా ఇన్నోవా అగ్రో ల్యాబొరేటరీ అండ్ ఫార్మర్స్ పార్క్ అండ్ రైట్ మార్ట్ ఆర్గానిక్స్ అనమాట. అన్ని మూడింట్లో కూడా నేను యాక్టివ్ పర్సన్ని. సో ఇది బయోలాజికల్స్ అంటే మనకి బ్యాక్టీరియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫార్మ్ అడ్వైజరీ అండ్ రీసెర్చ్కి సంబంధించిన ఫార్మర్స్ పార్క్. అలాగే ఫార్మర్ ఎవరైతే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ జెన్యున్గా తను సర్టిఫికేషన్ తీసుకుంటూ మా ప్రోటోకాల్ ఎవరైతే ఫాలో అవుతారో ఆ ఫార్మర్కి మార్కెటింగ్ సపోర్ట్ అందించాలని రైట్ మార్ట్ ఆర్గానిక్స్ అనేది కూడా మనము నడుపుతున్నాం అనమాట, మన నవనిర్మాణ్ ఫౌండేషన్తో పాటుగా. సో ఈ మూడింటికి సంబంధించిన మెయిన్ ఆఫీస్ మనకి మియాపూర్ మదీనాగూడలో ఉంది అనమాట. అండ్ నవనిర్మాణ్తో పాటు యువ నిర్మాణం అని కూడా చెప్పొచ్చు. ఇంత చిన్న ఏజ్లోనే మీకు అసలు ఇటు సైడ్ రావాలి అనేది ఎందుకు అనిపించింది? ఆల్రెడీ మేము ఇనీషియల్ నేను డిగ్రీలో ఉన్నప్పుడే దీన్ని స్టార్ట్ చేశాను, ఎన్జిఓ స్టార్ట్ చేశాం నవనిర్మాణ్ ఫౌండేషన్. అప్పుడున్నటువంటి విజయరామరాజు గారు, సుభాష్ పాలేకర్ గారు, వీళ్ళని చూసుకుంటూ మనం కూడా అగ్రికల్చర్లో ఏదో
ఒక పాత్ సృష్టించుకోవాలి, లేదా మనం కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని నేను ఫస్ట్ విశాఖపట్నంలో మేము ఫామ్ ల్యాండ్ తీసుకుంటూ ఒక 5 ఎకరాస్లో న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఇది తీసుకున్నాక స్టార్టింగ్లో నేను కూడా అప్పుడు స్టార్టింగ్లో యూట్యూబ్ నేను అమ్ముకునే వ్యవసాయం చేసినా కనుక ప్రాక్టికల్గా ఏంటి అన్నది నాకు తెలియదు. బట్ బై నేచర్ మాది ఫ్రమ్ శ్రీకాకుళం, మాది వ్యవసాయ సంబంధిత ఫ్యామిలీ కనుక మేము ఎట్లా చేయాలి దాన్ని కూడా మనకు తెలిసి మనం వ్యవసాయం స్టార్ట్ చేసామన్నమాట. సో నాకు తెలిసినంత వరకు మా పేరెంట్స్ చేస్తున్న వ్యవసాయం కంప్లీట్గా కెమికల్ ఫార్మింగ్, రసాయన వ్యవసాయం, యూరియా, డిఏపి, పొటాష్ వేసి పండించడం తెలుసు తప్ప మనం న్యాచురల్ ఫార్మింగ్లో జీవామృతము, ఘనజీవామృతం, పంచగవ్య ఇటువంటి న్యాచురల్ సొల్యూషన్స్ ఉపయోగించుకొని వ్యవసాయం చేయడం మనకు తెలియదు. అయితే దానికి మెయిన్ సోర్స్గా మనకి మీడియా ఉంది కనుక ఈ మీడియాను ఉపయోగించుకుంటూ మనం ఫాలో అవుదామని ఈ 5 ఎకరాస్లో మనం స్టార్ట్ చేసాం. ఇనీషియల్గా అందరి ఫార్మర్స్లోనే లాస్ అయిపోయినాం బాగా. సో అది మెయిన్ పాయింట్గా పెట్టుకున్నాం, ఎక్కడ లాస్ అయ్యాము. సో మనకి క్యాలిక్యులేషన్ ప్రాబ్లం వస్తుంది, మెయిన్ అడ్వైజరీ లోపం వస్తుంది. అంటే మనమే తెలియలేదు అనుకుంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది స్టార్ట్ చేస్తున్నారు. అలా స్టార్ట్ అయిందనమాట. ఇక అక్కడ నుండి రీసెర్చ్ స్టార్ట్ చేసుకుంటూ నేను అండ్ మాతో పాటు మెయిన్ సైంటిస్టులు ఉన్నారు. సుమారు మాకు డాక్టర్ రామశెట్టి శివశంకర్ గారు అని, తను 30కి పైగా నేషనల్ అవార్డ్స్ వచ్చాయన్నమాట తనకి రీసెర్చ్లో. ఇలా కొంతమంది సైంటిస్టులు నేను గ్యాదర్ చేసుకుని వాళ్ళకి మెయిన్ న్యాచురల్ ఫార్మింగ్ ఇంపార్టెన్స్ గురించి వాళ్ళకి చెప్పి కలిసి ముందుకు వెళ్దాం, మనం ఎక్కువ మంది సర్వీసెస్ ఫార్మర్కి ఇవ్వాలి అనే ఇంటెన్షన్తో అక్కడ స్టార్ట్ అయింది. రైట్ నో ఇప్పుడు ఈ చెప్పిన ఇన్నోవా అగ్రో ల్యాబొరేటరీ కానీ, ఫార్మర్స్ పార్క్ అండ్ రైట్ మార్ట్ ఆర్గానిక్స్, ఈ 3 వింగ్స్ ద్వారా మనం ముందుకు వెళ్తున్నాం అనమాట. అయితే న్యాచురల్ ఫార్మింగ్లో ఇంత చెప్తున్నా కూడా ఎందుకు రైతులకి ఈ విషయం అనేది రీచ్ కాలేకపోతుంది? ఎక్కడ జాప్యం జరుగుతుంది? ఎక్కడంటే సింపుల్గా ప్రొడక్షన్. మనం ఎట్లా ఆలోచిస్తామంటే మనకి ఎక్కడ మంచి జీతం దొరుకుతుంది, మనం ఎకనామికల్గా ఇప్పుడు ఉన్న ప్రతి ఇది కూడా ఎకనామికల్తో అంటే అమౌంట్కి రిలేటెడ్గానే జరుగుతుంది కనుక ఖచ్చితంగా ఫార్మరు తను సస్టైన్ అవ్వాలి అనుకుంటే కెమికల్ ఫార్మింగ్లో తను అనుకున్నంత దిగుబడి సాధించాలి. సాధించిన దిగుబడిని మంచి మార్కెట్లో అమ్ముకుంటేనే తనకి మంచి ప్రైస్ వస్తుంది, తను ఈ ఫార్మింగ్లో నిలదొక్కగలుగుతాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫార్మర్ 2 దగ్గరలో నష్టపోతున్నారు. ఇటు ప్రొడక్షన్ తీయడంలోనూ నష్టపోతున్నారు, వచ్చిన ప్రోడక్ట్ని అమ్ముకోవడంలోనూ నష్టపోతున్నారు. సో మరి నిలదొక్కోవాలంటే ఎట్లా నిలదొక్కుంటారు? నిలదొక్కోలేరు. అయితే దీన్ని నిలదొక్కోవాలి అంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు యాజ్ ఏ ఫార్మరు ఖచ్చితంగా మారడానికి రెడీగా ఉన్నారు. అయితే ఎప్పుడు రెడీగా ఉన్నారు అంటే మీరు నేను తినడానికి రెడీగా ఉన్నప్పుడు. మనం ఎప్పుడు తినడానికి రెడీగా ఉంటాం? మనకి అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నప్పుడు. సో మనకి ఎప్పుడు అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది? తనకు అఫోర్డబుల్ ప్రైస్లో ప్రొడక్షన్ వచ్చింది. ఇదంతా కూడా చైన్ అనమాట. ఈ చైన్ జెన్యూన్గా కరెక్ట్గా నడవాలి అనుకుంటే ఖచ్చితంగా దీనిలో గవర్నమెంట్ పాత్ర అనేది చాలా ప్రధానమైనటువంటి. రైతుల కష్టానికి తగిన ఫలితం అనేది ఎప్పుడు రాదు, ఎందుకంటే మధ్యలో దళారుల వల్ల రైతులు చాలా నష్టపోతూ ఉంటారు. సో దాని గురించి ఇది పాయింట్ మీరు ఎప్పుడు నేను రెగ్యులర్గా వింటుంటాను, దళారీ అని. దళారిని అందరూ ఒకలా చూస్తారు, నేను ఒకలా చూస్తాను. అంటే దళారులు ఎక్కువ మంది ఉండకూడదు, బట్ దళారీ వ్యవస్థ తప్పేం కాదు. దళారీ మీన్స్ మీడియేటర్. అంటే మనము ఒక ప్రోడక్ట్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తీసుకొని వెళ్ళి అమ్మబెట్టడానికి అందరూ ఒకటే చేయలేరు. ఒక ప్రొడ్యూస్ మాత్రమే చేయగలుగుతారు, దాన్ని మార్కెటింగ్ చేయలేరు. అలాని తన ప్రొడ్యూస్ చేసింది ఇప్పుడు ఎక్కడో శ్రీకాకుళంలో పండించిన ఒక 100 కేజీల రైస్ని నేను హైదరాబాద్కి తీసుకుంటూ వెళ్ళి అమ్మలేను. సో ఒకవేళ అమ్మాలి అనుకున్నా అక్కడ నుండి ఇక్కడికి అయ్యే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కానీ, ఎత్తుపోతలకు అయ్యే ఛార్జీలు కానీ, నా టైం వదులుకొని ఇక్కడికి వచ్చి అమ్మడానికి కానీ ఇంత సమయం నేను ఇక్కడ ఉంటే మళ్ళీ వ్యవసాయం చేసేది ఎవరు? సో ఖచ్చితంగా ఈ మీడియం పర్సన్స్ ఖచ్చితంగా ఉండాలి. అయితే ఎంతమంది ఉంటున్నారు అనేది క్వశ్చన్. ఇక్కడ ఒకే దగ్గర ఇక్కడ ప్రొడ్యూసరు, ఇటు కన్స్యూమరు, ఈ మధ్యలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ చేతులు మారుతూ ఉన్నాయి. ఈ ఎక్కువ చేతులు మనం తగ్గించుకుంటూ దాని మీద మేము ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు రైట్ మార్ట్ ఆర్గానిక్స్ మేము ఎందుకు ఎస్టాబ్లిష్ చేసాము నవనిర్మాణ్ ఫౌండేషన్ అంటర్లో అంటే ఇది తగ్గించడం కోసమే, దళారీ వ్యవస్థను తగ్గించడం కోసమే. ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఇప్పుడు ప్రజెంట్ వింటున్నారు మీరు ట్రెండింగ్ వంశీ ఫార్మ్స్ కానీ, లేదు వీటికి సంబంధించిన బెంగళూరు ప్రొడక్షన్స్, ఇవన్నీ మీరు ట్రెండింగ్ మీరు ఫాలో అవుతున్నారో లేదు. సో ఇవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అనమాట. సో ఎక్కడెక్కడ ఫార్మర్స్ ఉన్నారు, దానికి రిలేటెడ్గా ఏమేమి జరుగుతుంది, సో ప్రొడక్షన్ ఎంత వస్తుంది, దాన్ని ఎట్లా మనము మార్కెటింగ్ చేయాలి, ఇదంతా కూడా ఖచ్చితంగా దళారీ వ్యవస్థ తప్పేం కాదు, బట్ తక్కువ మంది దళారీ ఉండే విధంగా చూసుకోవాలని. అండ్ రాంబాబు గారు, ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్తోనే నేల భూసారం అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా, మరి తిరిగి ఆ భూసారం అభివృద్ధి చెందేందుకు సూక్ష్మజీవుల పాత్ర అనేది ఎలా ఉంటే బాగుంటుందో వివరించండి. మెయిన్ రూల్ మన అగ్రికల్చర్లో, మన అగ్రికల్చర్ కాదు మొత్తం వరల్డ్
ప్రపంచం కానీ లేకపోతే జీవం కానీ ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా సూక్ష్మజీవుల పాత్ర చాలా ప్రధానమైనటువంటి. ఎందుకంటే మనము ఒక సైకిల్ మనము చూస్తుంటాం, చీమల్ని పిచ్చుకలు తింటాయి, పిచ్చుకల్ని ఇంకొక జీవి తింటుంది, ఆ జీవిని ఇంకో జీవి తింటుంది, అలా ఈ సైకిల్ మనకు ఉంటుంది. ఈ సైకిల్ చివరికి ఎక్కడికి వెళ్తుంది? సాయిల్కి వెళ్తుంది, సాయిల్లో డీకంపోజింగ్. ఈ డీకంపోజ్ చేసేవి సూక్ష్మజీవులు. సో ఈ సూక్ష్మజీవుల పాత్ర మనకి ఫార్మింగ్లో, ఇటు కెమికల్ ఫార్మింగ్లో అయినా లేదు ఇటు మనకి న్యాచురల్ ఫార్మింగ్లో అయినా మెయిన్ రోల్ ఏంటి? సూక్ష్మజీవుల మీదే ఉంటుంది. అయితే ఈ సూక్ష్మజీవులు ఎంత పర్సంటేజ్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇది ఆర్గానిక్ కార్బన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకి ఎక్కడైతే అందుబాటులో ఎక్కువ ఫుడ్ ఉంటుందో, ఎక్కడ ఎక్కువైతే ఆపర్చునిటీస్ ఉంటాయో మనం అక్కడే వెళ్ళి వర్క్ చేయడానికి లేకపోతే మనం అక్కడే వెళ్ళి వెతుక్కోవడానికి ఒక అవకాశం ఉంటుంది. లైక్ ఇప్పుడు అందరం వచ్చి హైదరాబాద్లో ఎందుకు ఒక ప్లేస్గా మనం ఎంచుకుంటున్నాము? ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి, రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ టైం ఇక్కడికి వస్తే మనకి ఏదో ఒక ఆపర్చునిటీ మనకు దొరుకుతుంది. ఇట్లానే మనం అగ్రికల్చర్లో ఏంటంటే ఆర్గానిక్ కార్బన్ అనమాట, జీవ పదార్థం. జీవ పదార్థం ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో అక్కడ సూక్ష్మజీవులు వృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే సూక్ష్మజీవులు బతకేది ఈ జీవ పదార్థం పైన. మనము ఈ సూక్ష్మజీవులు బతకాలి అనుకుంటే జీవ పదార్థం ఉండాలి. ఈ జీవ పదార్థాన్ని మనం పెంచాలి అనుకుంటే మనము ఆర్గానిక్ సోర్సెస్ అనేవి పెంచుకుంటూ వెళ్ళాలి. కెమికల్స్ వల్ల ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది పెరగదు. సో అందుకనే మనం సూక్ష్మజీవుల పెంపకము ఆర్గానిక్ కార్బన్తో ముడిపడి ఉంటుంది కనుక ఖచ్చితంగా ఈ కెమికల్ ఫార్మింగ్ చేసేటప్పుడు ఈ ఉపయోగించే ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ అనేవి రైతులు మోతాదుకు మించి ఎప్పుడు వాడకూడదు. మొక్కని బేస్ చేసుకుంటూ, తను ఎంచుకున్న సాయిల్ని బేస్ చేసుకుంటూ, ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ఈ వాల్యూస్, పిహెచ్ వాల్యూస్, ఈసీ వాల్యూస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ తాను రసాయన ఎరువులు ఉపయోగించినట్లయితే దానివల్ల ప్రమాదమే, బట్ అనుకున్నంత ఎక్కువ ప్రమాదం ఉండదు. సో సూక్ష్మజీవులు బ్రతికేది దాన్ని, ఎందుకంటే సూక్ష్మజీవులు చేసే రోల్ ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఇచ్చే న్యూట్రియంట్స్, మనము కెమికల్ న్యూట్రియంట్స్ అయినా లేదా న్యాచురల్ న్యూట్రియంట్స్ అయినా అవి మొక్కకి చేసే పని ఈ సూక్ష్మజీవులు చేసే పని. ఇందులో చాలా ఉంటాయి. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనస్ ఫ్లోరోసెన్సస్, మైకోరైజా, అలాగే నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియాస్, రైజోబియం, అజిటోబ్యాక్టరు, అజోస్పెర్లిలం, అలాగే బ్యాసిల్లస్ సబ్టిలస్, ఇలా చాలా బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్తో పాటు ఇంకా కొన్ని ఎక్స్టర్నల్ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని మనం ఎంత ఎక్కువ వృద్ధి చెందించి మనం న్యాచురల్ ఫార్మింగ్ కానీ లేకపోతే ఎక్కువ ఆర్గానిక్ కంటెంట్ మన భూమికి ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మనము ఆర్గానిక్ కార్బన్ పర్సంటేజ్ పెరుగుతుంది, మన భూమి ఫర్టైల్ ల్యాండ్గా ఉంటుంది. సో ఇటు కెమికల్ ఫార్మింగ్ నుండి మెల్లగా మనము ఇటువైపు మారడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు సాయిల్ టెస్ట్ మాత్రమే కాకుండా వేరే ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నారా? వాటి వివరాలు ఏంటి? మీకు మొదటగా చెప్పాము. సో ఫార్మర్కి నవనిర్మాణ్ ఫౌండేషన్ ద్వారా వీలైనంత వరకు ఎండ్ టు ఎండ్ అన్ని రకాలుగా కూడా మనము ఈ చైన్ ఏదైతే ఉందో, ప్రొడ్యూసర్, ఫార్మర్ నుండి కన్జ్యూమర్, తినే వాళ్ళు అంటే మనం వరకు ఈ చైన్ ఏదైతే ఉందో ప్రతి చైన్లో కూడా మనము ఇన్వాల్వ్ అవుతున్నాము. సో రైతుకి భూసార పరీక్షలు మొదటగా నుండి ఆ భూమికి అవసరమైనటువంటి ఇన్పుట్స్, ఆర్గానిక్ ఇన్పుట్స్ సప్లైయింగ్ చేస్తూ అవి ఎట్లా ఉపయోగించాలి, వచ్చినటువంటి డిసీజ్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, వచ్చే పెస్ట్ని ఎట్లా ఆర్గానిక్గా కంట్రోల్ చేసుకోవాలి, సో ఈ అడ్వైజ్ ఇస్తూ అలాగే వాళ్ళకి హార్వెస్టింగ్ మెథడ్స్ కూడా చెప్తూ ఈ హార్వెస్ట్ నుండి వచ్చేటటువంటి ప్రొడ్యూస్ని మనము రైట్ మార్ట్ ఆర్గానిక్స్ ద్వారా మనం కన్జ్యూమర్కి వెళ్ళే విధంగా కూడా మనము ఆల్రెడీ అడుగులు వేసాము. సో ఇంకా ఇంకా మంచిగా ముందుకు ఎక్కువ మంది రైతుల్ని కలుపుకుంటూ వేయవలసిన అవసరం ఇంకెంతైనా ఉందన్నమాట. అండ్ సాయిల్ టెస్ట్తో పాటు వాటర్ టెస్ట్ కూడా చేస్తారా దానిలో? ఇప్పుడు ప్రజెంట్ మనము వాటర్ టెస్ట్ కూడా చేస్తున్నాము. బట్ వాటర్ టెస్ట్లో ఎలిమెంట్స్ ఎక్కువ మేము చేస్తలేము. సో ప్రజెంట్ టీడీఎస్, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్కి సంబంధించి, పిహెచ్ వాల్యూకి సంబంధించి చేస్తున్నాము. సో మేజర్గా మనకి సాయిల్ టెస్ట్తో పాటు వాటర్ టెస్ట్ అనేది ఈ రెండు విషయాల్లో మనం చేసుకుంటే సరిపోతుంది అనమాట. టీడీఎస్ వాల్యూస్ అండ్ పిహెచ్ వాల్యూస్ ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ రైతులకి సంబంధించి మట్టి నమూనాలు సేకరించే పద్ధతులు ఎలాంటి మెథడ్స్లో ఉంటాయి? దానికి సపరేట్ ఏమైనా మెథడ్ ఉంటుందా? దీనికి సెపరేట్ మెథడ్ అంటూ మనము ఏమీ ఫాలో అవ్వాల్సిన పని లేదు. సింపుల్గా మనం ఏదైతే ఎంచుకున్న నేల తన స్వభావం బట్టి మనము తను ఎంచుకున్న పంటను బేస్ చేసుకుంటూ మనం డెప్త్ అనేది చెప్తాము. ఆ డెప్త్ అనేది ఎట్లా తీసుకోవాలనుకుంటే వి షేప్లో తీసుకోవాలని చెప్తాం. ఎందుకు అంటే మనకు అన్ని పొరలు కూడా రావాలి. ఒక 15 సెంటీమీటర్లో టాప్ లేయర్ నుండి ఈ 15 సెంటీమీటర్ల కింద డౌన్ బాటమ్ లేయర్ వరకు ఆ క్రాస్ అంటే వి షేప్లో మనం తీసుకున్నప్పుడు అన్ని లేయర్ నుండి కూడా మనకు మట్టిని మన శాంపిల్స్ని కలెక్ట్ చేసుకుంటాం కనుక ప్రాపర్గా మనము ఆ శాంపిల్స్ని మనం టెస్ట్ చేస్తే యాక్యురసీ రిజల్ట్ వస్తుంది.
సో మనకి సాయిల్ టెస్ట్లో ఎక్కువ మంది రిజల్ట్స్ మిస్ ఎక్కడ అవుతుందంటే ఈ సాయిల్ కలెక్షన్ దగ్గరే ఇప్పుడు ప్రాబ్లమ్స్. ఎందుకంటే మనకి శాంపిల్స్ కలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రాపర్ మెథడ్స్ ఫాలో అవ్వరు. వాళ్ళకి మనం ఏదో చెప్తాం, మనం చెప్పింది వాళ్ళు చెప్పినట్టు ఎగ్జిక్యూట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు మనం హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి, 3 feet డెప్త్ మీరు తీసుకోవాలని చెప్తే ఎవరు తీసుకుంటాడు 3 feet? ఇప్పుడు మనం 3 feet తీసుకోవాలి, 4-5 దగ్గర నేను చెప్తాను ఇలా కలెక్ట్ చేసుకోవాలని. ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఈ 3 feet తీయకుండా ఏదో ఒక ప్లేస్లో కొంత మట్టిని తీసుకొని వచ్చి మనకు పంపిస్తారు. మనకి దాని మీద సార్ మాకు అడ్వైజ్ కావాలి అని చెప్తారు. సో ఈ అడ్వైజ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మాకు ఈ టాప్ లేయర్ మనకి సాయిల్ పంపించి నాకు బాటమ్ లేయర్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని బేస్ చేసుకుంటూ మనం అడ్వైజ్ చేసినప్పుడు అనుకున్నంత రిజల్ట్స్ రాదు. సో సింపుల్గా మనం ఎట్లా బ్లేమ్ చేస్తారంటే సార్ మీరు అడ్వైజ్ చేసిండ్రు, కొంతమందికి రిజల్ట్ వస్తుంది, కొంతమందికి రిజల్ట్ లేదు అని. సో సాయిల్ టెస్ట్ రిజల్ట్స్ అనేది ఎవరు చేసినా, అది మనం చేసినా లేదనుకుంటే బయట గవర్నమెంట్ వాళ్ళు చేసినా లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఎవరు చేసినా సాయిల్ శాంపిల్స్ అనేది ఫార్మర్ స్టాండర్డ్గా కలెక్ట్ చేసుకుంటూ ఆ శాంపిల్స్ని ఇవ్వగలిగితే, కంపెనీస్ వరకు పంపించగలిగితే దాన్ని టెస్ట్ చేసి వచ్చే రిజల్ట్స్ చాలా జెన్యూన్గా ఉంటాయి. దానికి సంబంధించిన ఇచ్చినటువంటి అడ్వైస్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు నిమ్మ, నారింజ ఇలా ఎన్నో రకాల వాణిజ్య ఉద్యానవన పంటలపైన ఈ సూక్ష్మజీవుల వాడకం అనేది ఎలా ఉంటుంది, అండ్ అదేవిధంగా వాటి మిశ్రమం గురించి తెలపండి. సో మీరు అడిగింది ప్రధానంగా ఏంటంటే మన హార్టికల్చర్ క్రాప్స్కి సంబంధించి, ఉద్యానవన పంటలకు సంబంధించి ఈ నారింజ, నిమ్మ ఇవేంటంటే సిట్రస్ క్రాప్కి సంబంధించినవి, అంటే మనకి పులుపుకు సంబంధించినవి. సో దీనికి సరాసరి pH వాల్యూస్ అనేవి మనకి ఇది 5.5 నుండి మనకి 7.5, 6.5 వరకు ఇవి గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. మళ్ళీ ఈ ఫ్రూట్ క్రాప్స్లో మళ్ళీ మ్యాంగో కానీ లేదు సీతాఫలము ఇటువంటి స్వీట్ క్రాప్స్, ఈ ఫ్రూట్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ ఈ pH అనేది సెట్ అవ్వదు. సిట్రస్ క్రాప్ మాత్రం మనకి 5.5 to 6.5 pH వాల్యూస్లో గ్రో అవుతాయి. సో అవి సూటబుల్ ల్యాండ్స్ అనమాట. బట్ మనకి ఫ్రూట్ క్రాప్స్ ఖచ్చితంగా మనకి 6 to 7.5 మనకి pH వాల్యూస్ ఉండాలి. సో ఈ క్షార భూములు, ఆమ్ల భూములని మనం డివైడ్ చేస్తాం. pH అనేది పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్లో మనం ఏం చేస్తామంటే 0 to 7 up to 7 వరకు ఉన్నదానికి క్షార భూములని, 7 న్యూట్రల్ అని, అబోవ్ 7 ఉన్నదాన్ని అంత ఉన్న ఆమ్ల భూములని అంటాం అనమాట. ఓకే. సో ఇక్కడ మనము pH అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే ఆ భూమిలో ఉన్నటువంటి పోషక లవణాలను మేము బేస్ చేసుకుంటూ దీని యొక్క తేడా అనేది డిఫరెన్స్ అయి ఉంటుంది. సో దీని తేడా మనకి సూక్ష్మజీవుల యొక్క ఉపయోగం మీద చాలా ఎక్కువ ఉంటుంది. సో pH వాల్యూ, ఆర్గానిక్ కార్బన్ ఇవి కరెక్ట్గా ఉన్నట్లయితే అక్కడ సూక్ష్మజీవులు ఎక్కువ ఉంటాయి. ఇది మీకు ముందుగా చెప్పుకున్నాను, ఎందుకంటే ఇది రిపీట్ అవుతుంది ఇదే ఎందుకంటే ప్రశ్న. సో ఈ సూక్ష్మజీవుల వినియోగము మనం వృద్ధి చెందించుకుంటూ ఏ హార్టికల్చర్ క్రాప్లో అయినా మనం వాడగలిగితే అందులో మనకి మెయిన్గా వచ్చేవి డిసీజ్ కోసం అయితే ట్రైకోడర్మా, సూడోమోనాస్ లాంటి బయో కంట్రోల్ ఏజెంట్స్, అలాగే పెస్టిసైడ్స్ వరకు వచ్చే ఎంటమోపాథోజెనిక్ ఫంగిసైడ్స్ అంటే బవేరియా, వర్టిసిలియం, మెట్రైజం, అలాగే నెమటోడ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి అయితే ప్యాసిలోమైసిస్ ఇటువంటి, అలాగే ఫిక్సేషన్ బ్యాక్టీరియాస్ గ్రోత్ కోసం నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియాస్, ఫాస్ఫేట్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా, పొటాస్, జింక్, సిలికాన్ ఇలా ఫిక్సేట్ చేసుకోవడానికి చాలా రకాలైన సూక్ష్మజీవులు ఉన్నాయి. కనుక వీటి యొక్క పాత్ర మనకి కేవలం ఉద్యానవన పంటల్లోనే కాదు అన్ని రకాల పంటల్లోనూ దీని యొక్క పాత్ర చాలా ముఖ్యం అన్నమాట. అయితే చాలామంది యంగ్స్టర్స్ ఇప్పుడు ఆర్గానిక్ వైపు మొగ్గు చూపుతున్నారు. నెక్స్ట్ జనరేషన్కి సోర్స్ అనేది, ఫుడ్ అనేది చాలామందికి అర్థమైన వాళ్ళు ఫార్మింగ్ సైడ్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు కదా, అలాంటి వారికి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? మేము ఆల్రెడీ ఇస్తున్నాము, కానీ మీ మీడియా తరపున మేము ఖచ్చితంగా చెప్పాల్సి ఉంది. కనుక ఎవరైతే యంగ్స్టర్స్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్కి వద్దాము అని ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సింది బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వాళ్ళు విని, మోటివేషన్స్ సుభాష్ పాలేకర్ గారిని వీడియోస్ చూసి, విజయరామరాజు గారి వీడియోస్ చూసి, లేకపోతే మిగతా సంబంధిత ఎవరైతే ఇప్పుడు ఉన్న వాళ్ళ వీడియోస్ చూసి మనం కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దాము, ఫ్యూచర్లో ఖచ్చితంగా ఫుడ్ క్రైసిస్ మీద ఉంటుంది కనుక ఖచ్చితంగా మనం ఫార్మింగ్ వైపు రావాలని ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ కానీ లేదనుకుంటే రిలేటెడ్ ఎవరైతే జాబ్స్ చేస్తూ ఫార్మింగ్ వైపు వస్తున్న వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది థియరిటికల్ నాలెడ్జ్ అనేది మన ప్రాక్టికల్ ఫార్మింగ్కి అప్లై కాదు. ఇప్పుడు నేను చూస్తున్న వాళ్ళు చాలామంది నా సాఫ్ట్వేర్ నా ఫ్రెండ్స్ అందరూ కూడాను ఈ థియరిటికల్గా ఫార్మింగ్ స్టార్ట్ చేసి నేను చెప్తున్న వాళ్ళ మాట వినకుండా వచ్చి లక్షలు లాస్ అయిపోయి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళు అదే పని చేసుకుంటూ ఉన్న వాళ్ళు 100 మంది ఉన్నారు. సో వీళ్ళందరినీ నేను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. సో ఖచ్చితంగా మీరు థియరిటికల్ నాలెడ్జ్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో థియరీతో పాటు ప్రాక్టికల్గా మీరు రెడీగా ఉండాలి.
అంటే ప్రాక్టికల్గా ఎట్లా రెడీగా ఉండాలి, ఇప్పుడు నా దగ్గర పైసలు ఉన్నాయి, నేను వెళ్ళి వ్యవసాయం అయితే చేయను కదా, నేను చేపించుకునే టాలెంట్ నాకు ఉంది, మేనేజ్మెంట్ స్కిల్స్ నా దగ్గర మస్తున్నాయి అనే ఫీల్ ఉంటుంది. అయితే ఇక్కడ మనము థియరీని మనము నేర్చుకున్నాము, దీన్ని మనం ప్రాక్టికల్గా ఇంకొక ఫార్మర్కి మనము చెప్పాలి. ఓకే. సో ఈ చెప్పే క్రమంలో ఫార్మర్ జెన్యున్గా అక్కడ కష్టపడే ఫార్మర్ ఎవరైతే ఉంటారో ఆ ఫార్మర్ జెన్యున్గా ఫార్మర్కి మనం చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తే మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అయితే ఇప్పుడున్న మనం ఈ బిజీ షెడ్యూల్స్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంటుంది. అంటే సడన్గా వాళ్ళకి శాలరీ సరిపోవడమా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్లో ఏదైనా ప్రాబ్లం రావడమా, ఇక్కడ మనం చేస్తున్న ఫార్మరు సడన్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, లేదనుకుంటే మనం ఇస్తున్న జీతం సరిపోక వాడు ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోవడం, ఇవి ప్రధానంగా ఇటువంటి డిపెండెంట్గా ఉండే ఫార్మింగ్లో మనకి మేజర్గా ఫేస్ చేసేది లేబర్ సమస్య. సో ఈ లేబర్ సమస్య ఎప్పుడైతే తను ఫేస్ చేస్తారో ఆ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి కొత్త ఫార్మర్ మనకు వెంటనే దొరకరు. సో ఆ ప్లేస్లో మనమే ఒక ఫార్మర్ అయి దిగాలన్నమాట. ఓకే, అంత నాలెడ్జ్ ఉండాలి. సో అలా చెయ్యాలి అనుకుంటే మనకు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా, రెండు, వాళ్ళు సాయిల్ మేనేజ్మెంట్ తెలుసుకోకుండా, సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ తెలుసుకోకుండా, సింపుల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఆ జీవామృతం మనం ఇస్తే సరిపోతుంది, ఘనజీవామృతం ఇస్తే సరిపోతుంది, లేదు లోకల్లో దొరికినటువంటి కంపోస్టు, వర్మీ కంపోస్ట్ ఇవి ఇస్తే సరిపోతుంది కదా అని ఒక బేసిక్ మెంటల్గా వాళ్ళు ఫార్మింగ్ స్టార్ట్ చేస్తుంటారు. సో ఖచ్చితంగా వాళ్ళు న్యూట్రియంట్స్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాలి. ప్రైమరీ న్యూట్రియంట్స్ మేనేజ్మెంట్ కానీ, మైక్రో న్యూట్రియంట్స్ మేనేజ్మెంట్ కానీ, డిసీజ్ మేనేజ్మెంటు, పెస్ట్ మేనేజ్మెంటు, గ్రోత్ మేనేజ్మెంటు, వీటన్నింటి గురించి తెలుసుకుంటూ దాని గురించి రీసెర్చ్ చేసి ఏ ప్రొడక్ట్స్ మనం న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్లో, ఇప్పుడు ఒక ప్లాంట్కి నైట్రోజన్ కావాలి, సో మనం న్యాచురల్గా ఎలా ఇస్తాం, ఒక ప్లాంట్కి భాస్వరం కావాలి, మనము న్యాచురల్గా ఎట్లా మనం భాస్వరాన్ని అందిస్తాం, పొటాస్ కావాలి, జింకు, ఐరన్, బోరాన్, మాలిబ్డినం, ఇలా చాలా న్యూట్రియంట్స్ చాలా మొక్కకు అవసరం. సో వీటన్నింటి గురించి కూడా తను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ తీసుకొని స్టాండర్డ్ సాయిల్ టెస్ట్ చేపించి తను ఏదైతే తనకు దగ్గరగా ఉన్నటువంటి సాయిల్ టెస్టింగ్ సెంటర్లో కానీ లేదా మనకు పంపిస్తే సాయిల్ రిపోర్ట్స్ మనకు వస్తాయి. ఈ సాయిల్ రిపోర్ట్లో ఎంత పర్సంటేజ్ నైట్రోజన్ ఉంది, మనకి ఇంకెంత భూమికి అందించాలి, ఒకవేళ మనం అనుకునే దానికంటే ఎక్కువ ఉంటే దాన్ని ఎట్లా మొక్క తీసుకునే విధంగా మనం మార్చుకోవాలి. ఎందుకంటే మనం న్యూట్రియంట్స్ అనేవి డైరెక్ట్గా సాల్బలైజ్ కావు. అక్కడ డైరెక్ట్గా సాల్బలైజ్ కావాలి అనుకుంటే మీరు ఇందాక చెప్పినటువంటి సూక్ష్మజీవుల ప్రభావం అక్కడ ఉండాలి. వాటిని కరిగించి వాటిని కరిగించి మొక్కకి ఇచ్చేవి సూక్ష్మజీవులు కనుక అక్కడ సూక్ష్మజీవులు వృద్ధిగా ఉండాలి. సో వీటన్నింటి మీద ఆధారపడి ఉంటుంది కనుక ఊరకనే ఒక గుడ్డిగా వ్యవసాయం మొదలు పెట్టకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మేనేజ్మెంట్స్ నేర్చుకుంటూ సాయిల్ టెస్ట్ తెలుసుకుంటూ అప్పుడు వాళ్ళు ఫార్మింగ్లోకి అడుగుపెట్టినట్లయితే సో అనుకున్నంత రిజల్ట్స్ వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు, నిలదొక్కగలుగుతారు. రైట్. అయితే రాంబాబు గారు, సాయిల్ టెస్ట్ కోసం ఎవరైనా రైతులు మిమ్మల్ని సంప్రదించాలి అంటే మీ వివరాలు, డీటెయిల్స్ మళ్ళొక్కసారి మా కోసం. నా పర్సనల్ నెంబర్ 7032691531, దీంతోపాటు 9392388366 ఈ 2 నెంబర్స్లో దేనికి కాల్ చేసినా ఫస్ట్ నెంబర్ అయితే నేను లిఫ్ట్ చేసి నేను మాట్లాడతాను, సెకండ్ నెంబర్ మనకు సంబంధించిన పర్సన్ మాట్లాడతారు. సో ఈ రెండిట్లో మీరు మాట్లాడితే ఎక్కడికి పంపించాలి సాయిల్ శాంపిల్స్ అనేది మీకు ఫోన్ కాల్లో మీకు వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ఇంకా నవనిర్మాణ సంస్థ అనేది ఎన్నో మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటి రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటల కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.